నువ్వు పరిగెత్తు అంటాం, మోకాలకి తాడడ్డం పెట్టడం, ధన్మని కింద పడేయడం. అదే సందర్భంలో తెలియకుండా పరిగెడుతున్నారు, గబక్కన కాళ్ళు లాగటం. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో పరిస్థితి ఫేస్ చేస్తుంది. ఒక్కసారిగా పరుగులు ప్రారంభించారు. ఈ మధ్యనే వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీ పెరిగింది. అదే సందర్భంలో ఈ సినిమా వాళ్ళు మరింత రెచ్చగొట్టడంతో మరింతగా ఫైర్ అవుతూ ఉన్నారు. కరెక్ట్గా ఈ టైంలో వంశీ అరెస్ట్. ఒక్కసారిగా వంశీ అరెస్టుతో ఏం సమాధానం చెప్పాలా? తెలుగుదేశం స్ట్రాటజిక్గా ముందుకెళ్ళింది. ఏదైతే వంశీని అరెస్ట్ చేసిన తెల్లారుజామున 5ంటికి 5:30, 6ంటికల్లా తెలుగుదేశం సోషల్ మీడియా యాక్టివేట్ అయిపోయింది. వంశీ లాంటి రాక్షసుడు పిల్ల సైకోని అరెస్ట్ చేసేశారు, ఇదిగో ఆ రోజున తెలుగుదేశం కార్యాలయం మీద అతను దాడి చేసిన తీరు, అతను మాట్లాడిన తీరు, ఇట్లాంటి అహంభావి పిల్ల సైకో ఇట్లా అనేసి వాళ్ళు వరుసపెట్టి పోస్టులు, తర్వాత వరుసపెట్టి వాళ్ళ నాయకులందరూ కామెంట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, ప్రెస్ మీట్లు పెట్టారు. కొంతమంది సోషల్ మీడియాలో అంటే వాళ్ళ ఊపుతో పోల్చుకుంటే వీళ్ళు 5%, 10% మాత్రమే. అంటే ఆ స్థాయిలో వంశీ ఉదంతం వైసీపీకి నేర్పుతున్న పాఠం ఏంటంటే, వాళ్ళు తలచుకుంటే 100కి 90 మంది రోడ్డెక్కగలుగుతారు, సిద్ధమైపోతారు. వైసీపీలో ఒకప్పుడు 90 మంది ఉండేటటువంటి నుంచి ఇప్పుడు 10 మందికి వచ్చింది, ఇంకా ఇంప్రూవ్ కాలేదు అన్నటువంటిది ఇందులో నేర్చుకోవాల్సినటువంటి పాఠం.